కంక్లూడ్ సార్ ఒక పాయింట్ క్లారిటీ ఇస్తారా? కొలిక్పూడి గారి మీద వేటు వేయాలని చెప్పేసి టీడీపీ పార్టీ ఆలోచిస్తుందంట. ఖచ్చితంగా అక్కడ సరే కేసినేని చిన్ని గారికి సంబంధించి మరి వాళ్ళిద్దరి మధ్య వివాదం ఏం జరిగింది ఏమో నాకు తెలియదు కానీ కొలిక్పూడి గారి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక వర్గం చెప్తూ ఉంటే ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే మళ్ళీ అపోజిషన్ పార్టీస్ ఏం కామెంట్ చేస్తాయని చెప్పేసి ఇంకోటి విమర్శ వస్తుంది. ఏం జరుగుతుంది అసలు వీళ్ళిద్దరు? సస్పెండ్ చేస్తే రఘురామకృష్ణరాజు గారు పార్ట్ 2 ఇక్కడ స్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఆయనవి. ఆయన గౌరవ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఆయన ప్రవచనాలు చెప్పలేకపోతున్నారు. సో ఆ లోటుని నేను భర్తీ చేస్తాను. అంటే ఎవరు టీడీపీ మీద విమర్శలు విమర్శలు ఏం పోయింది వాళ్ళకి కావాలది కొట్టినట్టు నేను గిల్లినట్టు మనం బరంపురం మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఒకటి అవుతారు బరంపురమే లేదా వాళ్ళకి ఆపన్నాస్తం బీజేపీ ఉంది కదా జనసేన నుంచి షిఫ్ట్ చేస్తారా? అటు నుంచి ఎటైనా వేసుకుని అటు ఇటు తిరిగేసిన ఒకటి అటు తిరిగేసిన ఒకటి పెట్టినట్టు ఆయన అగ్రెషన్ గా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 10 నెలల్లోనే ఇంతగా ఏంటి అసలు గ్యాప్ ఏమైనా క్రియేట్ అయిందా లేకపోతే నిజంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? స్థానికంగా ఉన్న వాళ్ళు చేయనివ్వడు. చేయనిప్పుడు ఏం చేయాలి? చేయకాల అన్నప్పుడు చేయవలసిన పని ఏంటి? నేను కెట్టినట్టు గిల్లినట్టు నేను పని ఇది. అందుకు తాడిపత్రి జ్ఞాపకం వస్తుంది. గెలిస్తే 1.5 2 కోట్లు, ఓడిపోతే ₹1 అంట. అంటే లెక్క ఏంటి? అదే లెక్క వాళ్ళకి అర్థమవుతుంది అందరికి ప్రజలు. 1.5 ఏంది ₹1 ఏంటి? గెలిస్తే 1.5 2 కోట్లు, ఓడిపోతే ₹1. అది రాజకీయం. ఓకే. సో కొలిక్పూడి గారి కూడా అలానే జరుగుతుంది ఇప్పుడు. ఏమైనా జరగవచ్చు. నాకైతే రఘురామకృష్ణరాజు గారు కొట్టొచ్చినట్టు కనబడతారు. ప్రజలు 4 సంవత్సరాలు బట్టి ప్రభుత్వాన్ని ప్రతిరోజు ఎండగట్టేవాడు ఒకడు ఓ నాదుడు కావాలి కదా. కావాలి. అనాథల్లో ఉన్న ప్రజల్ని పరిరక్షించడానికి ఒక కలికి అవతారం వస్తుంది. నాటి రఘురామకృష్ణరాజు గారి అవతారంలో వాళ్ళ అవతార పురుషుడు కొలిక్పూడి గారు. అప్పుడు జగన్కి ఏకకు మేక తిరిగినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎదుగుతారా? అంత మేకులు అవే ఉండవు అక్కడ, దిగడానికి ఏం లేవు, గోళ్ళ గాలి లేవు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద చాలా సీరియస్గా ఉంటారు కదా. సీరియస్గా ఉంటే ఏడ్ చేయగలిగారు. రఘురామకృష్ణరాజు గారు ఏడ్చారు అనేది అనాలిగానే సీనియారిటీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తిరిగి మలుచుకోగలిగారు కదా. అలాగే మలుచుకోవడంలో శ్రద్ధాస్తున్నారు. ఈ స్వార్థాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని మీతో అధికారంతో ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు. వర్మ గారు చూడండి ఆల్రెడీ డంపింగ్ యార్డ్ విషయంలో నేను వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చాను ఇన్ఛార్జ్ హోదాలో. అసలు నాకు నిజంగా అది ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం. ఉప ముఖ్యమంత్రి మీద వెళ్ళి వర్మ గారు కంప్లైంట్ ఇచ్చి పిఠాపురానికి సంబంధించి అంటే మళ్ళీ అక్కడ టీడీపీ ప్రెజెన్స్ ని లేపే విధంగా ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? లేపడం టీడీపీ ప్రెజెన్స్ లేపడం టీడీపీ ధర్మావనిలు గెలుచుకోవడం వీళ్ళు కూడా పొగడి కబుర్లు చెప్తే ఎవడని నమ్ముతారు. అక్కడ చెప్పారు నాగబాబు వాళ్ళ వల్ల మేము గెలిచామనుకుంటే అంతకంటే ఆశ్చర్యపదం లేదని చెప్పేసి. అందుకే నేను పక్కెళ్ళి ఆడుకోమనే రోజుల దగ్గరలో ఉన్నాయని కూడా ప్రజలకు తెలుస్తుంది. రెండేళ్ళు అంత ఏమన్నా నిజంగా అంతంత నేపథ్యాలు ఉన్న దగ్గర వాళ్ళని నమ్మి నాకు గణం ఉంటుంది చూడండి. మనసా వాచా కర్మ నమ్మిన గణంతో వాళ్ళ కాలక్షేపం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇలా మాడాను కదా, నాకు కరెక్ట్ గా కౌంటర్ భయంకరంగా తిడుతూనే ఉంటారు ప్రజలు. ఎందుకు తిడతారంటే వాళ్ళ మీద అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఏదో చేస్తారని. కానీ వాళ్ళు ఏం చేయట్లేదనే విషయం మనం కన్సిస్టెంట్ గా చెప్తున్నాం. అది గమనించు. చేయట్లేదు వాళ్ళతో ఏం కాదని వర్మ గారు లాంటి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే నిజంగా ఏం జరగదు. దాని అర్థం ఏంటి? ఇతను ఓన్లీ ప్రగల్భాలు పొందడానికి మాత్రమే, దర్పం చూపించడానికి మాత్రమే అధికారంలోకి వచ్చాడు. కానీ వాస్తవానికి దగ్గరగా ప్రజలకు ఏం చేయాలన్న దగ్గర ప్రాథమిక అవగాహన లేదు. ఇది పాయింట్ టు బి నోటెడ్. అందుకనే క్షేత్రస్థాయిలో నాయకులు, నిజమైన నాయకులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇది గమనించండి. సో ఇక్కడ ఆ సందర్భ పేలాపనలు, చంద్రబాబు నాయుడు గారిని మన్ననలు పొందడానికి నాగరాజే పాటలు పాడుకోవడం కాదు కదా. The perfect executions towards your enhancement of your party is more important. ఆయన పార్టీని ప్రొజెక్ట్ చేయట్లేదు ఎందుకు? ఆయన తగ్గించుకున్నాడు. నేను ఫస్ట్ 2014లోనే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఒక ప్రత్యామ్నాయం అనుకున్నాం. ప్రత్యామ్నాయం వల్ల ఆ రోజు ఎలక్షన్ లో కంటెస్టే చేయట్లేదు ఆయన. దట్ ఈస్ అనదర్ సర్ప్రైజింగ్ థింగ్. అక్కడి నుంచి జరిగిన పరిణామాల్లో యాంటీ ఇన్కంబెన్సీని ఎలా అయినా తన పక్క మలుచుకోవడానికి 2019లో ఆయన చేసిన వినూత్న పోకడ ఏది ఇండిపెండెంట్ గా నిలబడ్డం. తర్వాత మళ్ళీ నా అమ్మో నన్ను శంఖ తీపేసి పేపర్ పోకు నాకు భయం వేసేస్తుందని అమ్మచాటు బిడ్డలాగా ఉన్న ప్రవర్తన 2024లో. సో ఇక్కడ ఓవరాల్ కన్సిస్టెన్సీ ఏంటి? అట్ ద డైరెక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అట్ ద డైరెక్షన్స్ ఆఫ్ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకం ఆరోపించిన బీజేపీ పార్టీ మనల్ని పొందిన ఎన్డీఏ కూటమి ఫస్ట్. అప్పుడు కూడా ఈ కూటమికి ఇతనే. మీకు అర్థమవుతుందా? ప్రత్యామ్నాయం ఎవరు అన్న దగ్గర ప్రతి నిమిషం ప్రత్యామ్నాయం కోసం ఒక కూటమి ఏర్పాటు చేయడానికి మాత్రమే ఇతను ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగపడుతున్నాడు. ప్రత్యామ్నాయం ఇది కాదని ప్రజలు డిసైడ్ అయిన వాళ్ళకి ఇంకొక ఆబ్లిగేషన్ అన్నమాట. నువ్వు ఒక్కడే నిలబడరా బాయ్, ఈసారైనా నీ ప్రతిభా పాఠవాలు కనబడతాయి అనేది 24 ఎలక్షన్ వేదిక. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి ఆయన సరెండర్ అయ్యేదాకా మీరు గమనించుకోండి. కావాలంటే అతను మాట్లాడిన మాటలు, అతను చేసిన చేష్టలకి ఇవాళ ఏమనుకున్నారంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్
ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఏది? ఒక తెలుగుదేశానికి, ఒక వైఎస్ఆర్సీపీకి. ఈ కోణంలో పోనీ బీజేపీతో పొత్తు కట్టినా ఇతని ఐడియాలజీకి తెలుగుదేశం ఐడియాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది కానీ అని చెప్పే మాటకి ఎక్కడ జస్టిఫికేషన్ చేయకుండా ఓకే. ఇవాళ ప్రాంతీయ పార్టీ నేపథ్యంలో నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఇది బీజేపీలో విలీనం అవ్వాలి. స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకుని వాడు ఏం చేస్తాడు? బీజేపీలో విలీనం అయితే దమ్ముడికి ఉపయోగం ఉండదు. ఇవాళ చీల్చి చెండాడేస్తారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళకి అతి దగ్గరలో. ఎందుకంటే వదలరు. వీళ్ళు 10 ఏళ్ళు బట్టి చూశారు, 11 ఏళ్ళు అవకాశం వచ్చింది. వీళ్ళు చేసిన దాష్టికాలు ఇవి ఎంత అక్యుములేట్ అవుతాయి సార్? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కళ్ళ ముందు తరలిపోయినా, వైజాగ్ రైల్వే జోన్ దేబ్జిలాగా మనకు ₹1 రెవెన్యూ లేకుండా కనబడుతూ, ఈ పోలవరం ఒక్కడికి కూడా ముందుకెళ్లకుండా కనబడితే 5 ఏళ్ళ తర్వాత మొహాలకి ఏం పెట్టుకోవాలో కూడా వీళ్ళకి అర్థం అవుతుంది. మాస్క్ అనుకోండి, నన్ను మసి రాసుకుని తిరగాల. సో ఆ నిస్సహాయ ఎవరు ఇన్స్ట్రుమెంట్? ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే. వీళ్ళేముందండి, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నవాడు ధన్యుడు, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి శతకాలు ఆయన వల్లే పుట్టి. ఈ పవన్ కళ్యాణ్ ఎత్తవతల పాటు ఈయన వల్ల మొత్తం ఈ దరిద్రం అంతా కేంద్రం నుంచి నన్ను నమ్మించాడు, మొత్తం తాడెట్టుకుని లాక్కొచ్చేస్తాను, నాకు అమిత్ షా తెలుసు, నరేంద్ర మోడీ తెలుసు అని చెప్పి నన్ను మోసం చేశాడని చెప్తాడు ఆయన. అది కూడా నేను ఆశ్చర్యపడినా. రివర్స్ అయ్యని జరుగుద్ది. అది జరిగినా ఇక్కడ ఆశ్చర్యపడక్కర్లే. అందుకని ఇక్కడ జింగి చిక్కం భజన మొదలెట్టాడు. అన్న నేను మిమ్మల్ని నమ్ముకున్న పొరపాటు నా మాట అనేసరికి నీ చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది, అసలే అంతంత మాత్రంగా బిక్కుబిక్కులాడుకుంటాం అన్న పరిస్థితికి ఆయనకి తెలుసు. ఇది గమనించండి. ఓకే ఓకే. సో నిస్సహాయ స్థితి ఒక పక్క, అస్సలు ఏమీ కుదరని పరిస్థితి. కేంద్రంకి వెళ్ళి సత్సంబంధాలు నెలకొనికి ఏదో ఒక బ్రిడ్జ్ కడదాం అన్న దగ్గర వాళ్ళు వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు. ఇక్కడ వీళ్ళిద్దరికంటే